Hello my dear lovely viewers and competitive warriors. Welcome to Nagaraju Study Circle. Today is very important topic, direct speech and indirect speech andi. ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా ఈవెన్ దో అకాడమిక్ ఎగ్జామ్స్ అయినా అంటే 6th క్లాస్లో స్టార్ట్ అయినా ఈ టాపిక్ ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా చూడదగ్గ టాపిక్, ఇంకా అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ టాపిక్స్ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మీరు ఇప్పుడు కూడా వినని విధంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. దీనికి ముఖ్యమైన బేస్ ఏంటంటే టెన్స్ టాపిక్ అండి. ఖచ్చితంగా నా వీడియోలు 1 by 1 వింటే మీకు అసలు ఏ డౌట్ అయితే రాదండి. నేను 100% షూర్ చెప్తాను. ఖచ్చితంగా 1 by 1 వినండి. ఒకటే ప్రాసెస్లో తీసుకొస్తున్నాను. ఆ ఛానల్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది తీసుకొస్తున్నాను. ఇక్కడ కూడా అదే వస్తుందండి, వేరే ఏముండదు. అసలు డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అనేది క్లియర్గా ఒకసారి విన్నాము. దాని గురించి క్లారిటీగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 కన్నా స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్. ఎందుకంటే నా ఛానల్ ఉన్నది చాలా మందికి తెలియదు, 1 month అవుతుంది కాబట్టి ఇంత మంచి నీటి క్లాస్ ఇస్తున్నందుకు మీరు నా కోసం ఒకటే చేయండి. మీ ఒక లైక్ చేస్తూ, నెక్స్ట్ షేర్ చేస్తూ, మీ యొక్క కామెంట్ కూడా ఇవ్వండి. ఈ కామెంట్ అనేది చాలా బూస్ట్ ఇస్తుంది నాకు, కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక ఎనర్జీ కూడా ఇస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్స్ కూడా చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 ఫ్రెండ్స్ని తీసుకొని డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చో చెప్తున్నాను. ఒక రాము, రాజు అండ్ లక్ష్మణ్ అనే 3 ఫ్రెండ్స్ తీసుకున్నాను. ఒకసారి చూడండి, రాము, రాజు, లక్ష్మణ్ మీ 3 క్లాస్మేట్స్ అనుకోండి. ఈ క్లాస్మేట్స్ ఈరోజు క్రికెట్ ఆడదాం అనుకున్నారు. సండే అనుకోండి, క్రికెట్ ఆడదాం అనుకున్నారు. కానీ ఈ క్రికెట్ ఆడదాం అనుకున్నప్పుడు ఈ రాజు పక్కన ఉండొచ్చు అనుకోవచ్చు. ఈ రాజు రాము కాడికి వచ్చి మనం ఈ రోజు క్రికెట్ ఆడదాం అనుకున్నాం, వెళ్దామా అని అంటాడు. అయితే రాము ఏం చెప్తాడంటే, రాము సాడ్, ఐఎమ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ నౌ. నేను ఇప్పుడే నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నాను. చాలా నీట్గా ఉన్నవి. ఇంత నీట్గా ఎక్కడ కూడా నేను వినలేదు, యూట్యూబ్లో కూడా వినలేదు. కాబట్టి ఈ క్లాస్లో వింటాను, నేను నోట్స్ రాసుకుంటాను. ఈ రోజు నేను ఆటకు రానని అతనితో చెప్పాలనుకున్నాడు. రావట్లేదు అనుకున్నాడు. అంటే నేను క్లాస్ వింటున్నాను క్లియర్గా చెప్పాడు. అయితే ఈ క్లాసులు వింటున్నాడు కాబట్టి ఇప్పుడు లక్ష్మణ్ కాడి పోయి రాజు ఏం చెప్పాలా, అరే ఇవాళ రాము రానంటున్నాడు, అది ఎందుకు రానంటున్నా అనేది క్లియర్ చెప్పాలి. అంటే ఇక్కడికి వస్తున్నాడు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ మారుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి టైం మారుతుంది. అంటే ప్లేస్ అయినా టైం అయినా మనం ప్లేస్ గురించి కానీ టైం గురించి కానీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో, ఇంగ్లీష్ గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని 8 ఉంటాయి. అది అడ్వర్బ్ చెప్తుంది. ఆ అడ్వర్బ్ ఎలా చెప్తుంది అని చూస్తే ఈ అడ్వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. అడ్వర్బ్ చేంజ్ అవుతుంది అనేది క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ అడ్వర్బ్ చేంజ్ అయింది, టైం చేంజ్ అయింది అంటే ఏంది, టెన్స్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ ఉన్న టైంకి ఇక్కడికి టైం చేంజ్ అయింది అంటే టెన్స్ కూడా చేంజ్ అయిందిగా, టెన్స్ చేంజ్ అయింది. అంటే ఈ 2 క్లియర్ కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి అపాస్ట్రఫీలో ఏం చెప్తున్నాడు చూడండి, టైం చేంజ్ అయ్యింది, టెన్స్ ప్లేస్ చేంజ్ అయింది అన్నాడు. అంటే ఇదే నేను ఏమంటున్నాను, టెన్స్ అంటున్నాను. అంటే టెన్స్ చేంజ్ అవుతుంది అని అర్థమవుతుంది. ఏమైతుంది, టెన్స్ చేంజ్ అవుతుంది. టెన్స్ చేంజ్ అవుతుంది క్లియర్ గుర్తుంచుకోండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అదే మనం యాక్టివ్ వేస్, ప్యాసివ్ వేస్ క్లియర్గా నేర్చుకున్నాం. అక్కడ టెన్స్ చేంజ్ కాదు, ఓన్లీ V3 అనే ఫామ్ వస్తుంది, B ఫామ్స్ వస్తాయని కూర్చున్నాం. అంటే దీనికి డిఫరెంట్ కూడా క్లియర్ చూసుకోండి. ఇంకా క్లియర్గా నీకు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఏమన్నాను, రాజు రామ్ కాడికి వచ్చాడు, ఈయన వాచ్ చేస్తున్నాడు, నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ వాచ్ చేస్తున్నాడు అని చెప్తే ఈ రాజు కూడా ఇక్కడ పోయి లక్ష్మణ్ తోటి చెప్పిండు, రాజు రానన్నాడు, నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ వాచ్ చేస్తున్నాడు అని చెప్పాలంటే ఏంది, ఇక్కడికి టెన్స్ చేంజ్ కావాలని చెప్పాను కదా, టైం ప్లేస్ చేంజ్ అవుతుంది టెన్స్. ఆ టెన్స్ ఎలా చేంజ్ అయిందో చూడండి. రాము సాడ్ కు రాము సాడే ఉంది. ఇది చూడండి, అపాస్ట్రఫీస్ పైన లేదా ఇన్వర్సల్ కామాస్ పోయి ఒక కంజక్షన్ వస్తుంది. ఆ కంజక్షన్ దట్. ఇప్పుడు ఈ సాడ్ ఎలా మారుతుందని చూద్దామి, దట్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ఫస్ట్ పర్సన్ ఎవరు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఈయనగా రామే కదా. మాట్లాడేవాడిని మనం ఫస్ట్ పర్సన్ అని చెప్పాం కదా. ఎప్పుడు కూడా పర్సన్ చెప్పేటప్పుడు మొదటి క్లాస్ నుంచి చెప్తున్నానండి. స్పీకర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ పర్సన్, లిజనర్ ఈజ్ సెకండ్ పర్సన్ అన్నాను. థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి అని కూడా చెప్పాను. అంటే నైదర్ స్పీకర్ నా లిజనర్ అని చెప్పాను, క్లియర్ గా చెప్పాను. ఫస్ట్ వీడియో నుంచి నేను చెప్పే క్లాసెస్ క్లియర్ గా వినాలని అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే అసలు మీకు డౌటే రాదుగా ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటే. ఇప్పుడు ఏం చెప్తున్నాను, రాము సాడ్ దట్ అన్నాను. సాడ్ దట్ అంటే అయ్యనే ఫస్ట్ పర్సన్ ఎవరు మాట్లాడినవారు, రామే చెప్పింది కాబట్టి ఈ రాము బదులు బదులు ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఈ ఎందుకు వస్తుంది, రాము అనేవాడు ఒక అబ్బాయి కాబట్టి అబ్బాయి బదులు ఏమొస్తుంది, ఈ అని వస్తుంది. అతడు అని అంటాం, అతన్ని ఏమంటాం, ఈ అంటాం. కానీ వాజ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ నౌ అన్నారు. ఈ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ అనేది ఏ టెన్స్ అవుతుంది, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ ఏమైంది అంటే పాస్ట్ కంటిన్యూస్ చేంజ్ అయింది. అది ఎలా చేంజ్ అయితే ఇప్పుడు క్లియర్ చెప్తాం. ఏమైతుంది, పాస్ట్ కంటిన్యూస్ చేంజ్ కావాలి. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏందో తెలుసు, ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏందో తెలుసున్నారు. అక్కడ యామీజార్లో వస్తుంది, ఇక్కడ వాజ్వర్లో వస్తుంది, ఇక్కడ కూడా V4 ఆడ కూడా V4 అని. అందుకని టెన్స్ టాపిక్ అనేది ప్రతి దానికి కూడా బేసు. అది నేర్చుకోకపోతే మీరు నేర్చుకున్న వ్యర్థము. ఐఎమ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ నవ్ అన్నాను. ఎందుకంటే ఇదేంటి, ప్రెసెంట్ కంటిన్యూస్ అని తెలిసింది. ఇప్పుడు దీని బదులు పాస్ట్ కంటిన్యూస్ రావాలి. ఇప్పుడు ఈ బదులు వచ్చింది కాబట్టి ఈ వాజ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ నవ్ బదులు దెన్ వచ్చింది. అంటే అడ్వర్బ్ కూడా చేంజ్ అయిందని చెప్పాను. అంటే అడ్వర్బ్ కూడా చేంజ్ అయింది. అడ్వర్బ్ అంటే ప్లేస్ అండ్ టైం అని చెప్పాను కదా. ఈ టైం ఏమైంది, నవ్వు అంటే ఇప్పుడు, దెన్ అంటే అప్పుడు. అంటే ఇప్పుడు ఈడ మాట్లాడుకుంది ఇప్పుడే, ఇక్కడ పోయాక దెన్ అప్పుడు చెప్పిండు రాము చెప్పిండని చెప్తాం. అంటే మీకు ఏమైతుంది, ప్లేస్ టైం అవుతుంది,
టైం చేంజ్ అవుతుంది, ప్లేస్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పాను. అదే అడ్వర్బ్ అని చెప్పాను. ఇక్కడ టైం అవపడుతుంది. ఇదే టెన్స్ కూడా అని చెప్పాను కదా, టెన్స్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఇది క్లియర్. అయితే అసలు ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఎన్ని భాగాలు ఉంటాయి, దాన్ని ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం. ఈ నుంచి ఇక్కడికి చూసాం. ఇప్పుడు రాము సాడ్ టు రాజు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇందాక ఓన్లీ సాడ్ చెప్పాను, ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నాను, సాడ్ టు రాజు. యూ కెన్ వాచ్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాము రాజుతో ఏం చెప్తున్నాడు అంటే, అరే నువ్వు కూడా చూడొచ్చు, యూ కెన్ వాచ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్. చాలా ఈజీగా, సింపుల్ గా, క్లియర్ గా ఉన్నాయి. వీడియో బై వీడియో వింటే అసలు నీకు ఏ డౌట్ కూడా రాదు, నువ్వు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదన్నట్టుగా అతనికి రాజుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాము సాట్ టు రాజు అని చెప్తున్నాడు. రాము రాజుకు చెప్తున్నాడు. ఏమన్నాడు? యూ కెన్ వాచ్, నువ్వు కూడా చూడగలవు, జస్ట్ ఫ్రీగానే యూట్యూబ్ లో చూడొచ్చు. ఏం లేదు, నాగరాజు స్టడీ సర్కిల్ క్లాస్ అని ఒక్కసారి నువ్వు అడిగితే అది ఎన్ని వస్తాయి, వీడియోస్ ఎన్ని వస్తాయి, వీడియోస్ కూడా 1 by 1 ఉంటాయి. నీట్ గా వింటే నీకు అసలు డౌటే రాదు. నాకైతే చాలా క్లియర్ అనిపిస్తుంది. అందుకే నేను ఈరోజు ఆటకు రాను, అదే నోట్స్ రాసుకుంటాను, చాలా క్లారిటీగా ఉంది కాబట్టి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఇది ఏమైతే, ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నట్టు. ఇండైరెక్ట్ లోకి వచ్చాక రాముకు రామే ఉంటాడు, సాడ్ టు ఏమైంది, టోల్డ్ అయింది. ఇది ఎలా చేంజ్ అయితే క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు రాజు రాజే కదా. ఓకే, ఎప్పుడైనా ఈ యూనివర్సల్ కామర్స్ పోయి దట్ అనే కంజక్షన్ వస్తుందని చెప్పాను. ఎక్కడైనా అంతే, దట్ అనే కంజక్షన్ వస్తుందని చెప్పాను. యూ బదులు ఏమైతే, యూ అనేటోళ్ళు ఎవరు, నువ్వు కూడా చూడొచ్చు అన్నాడు. ఇప్పుడు రాము సాడ్ టు రాజుకు చెప్పిండు. రాజు అనే వాళ్ళు ఎవరు, ఇప్పుడు సెకండ్ పర్సన్ కి చెప్పిండు. సెకండ్ పర్సన్ ఎవరు, యూ అనేట ఆయన కూడా ఎవరు, అతనే కదా, అతను కాబట్టి ఈ కుడ్ వాచ్ అన్నాను. ఈ కుడ్ వాచ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎప్పుడు స్పీకర్ ని ఫాలో అవుతుంది, సెకండ్ పర్సన్ ఎప్పుడు లిజనర్ ని ఫాలో అవుతుంది. ఇది క్లారిటీ చూడండి. ఇప్పుడు యూ వచ్చింది కాబట్టి ఇతని బదులు తీసుకున్నాను. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇది చేంజ్ అయింది అనేది, ఎంతవరకు చేంజ్ అయిందో మీకు క్లియర్ తెలిసింది. ఆ తర్వాత అసలు ఈ డైరెక్ట్ స్పీచ్ ఏంది, డైరెక్ట్ స్పీచ్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని క్లియర్ చూడండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అనేది 2 parts ఉంటాయి. ఒకటి ఏంటంటే రిపోర్టింగ్ పార్ట్ లేదా రిపోర్టింగ్ వర్బ్ అంటాము. దీన్ని ఆర్వి అంటే రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ పార్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. ఆర్ఎస్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. అంటే ఒకసారి చూడండి, రిపోర్టింగ్ వర్బ్ అంటున్నారు. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంది, అసలు ఇక్కడ 2 రకాల వర్బ్స్ ఉంటాయి, 2 సెంటెన్స్ ఉంటాయి. ఈ 2 సెంటెన్స్ ని దట్ అనే కంజక్షన్ తోటి కలుపుతున్నాం. ఈ దట్ అనే కంజక్షన్ అంటే ఏంది, కంజంక్షన్, రెండింటిని కలిపేది, 2 వాక్యాలను కలిపేది లేదా 2 పదాలను కలిపేది అనేది కంజక్షన్ అంటాం. ఈ కంజక్షన్ దట్ అనే కంజక్షన్ వాడతాం ఎప్పుడైనా, యూనివర్సల్ కామా తీసేది దట్ కంజక్షన్ కలుపుతాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అయితే ఇక్కడ ఎప్పుడు స్పీకర్, ఇక్కడ సెకండ్ పర్సన్ అయితే ఇప్పుడు కూడా లిజనర్ ని ఫాలో అవుతుంది. ఈ లిజనర్ ఎవరుంటే దాని తగ్గట్టే మనం పర్సన్స్ మారుతాయి అన్నాను, పర్సనల్ ప్రొనౌన్స్ మారుతాయి. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడు, డైరెక్ట్ స్పీచ్ లో 2 parts అని చెప్పాను, రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్ అన్నాను. రిపోర్టెడ్ స్పీచ్ ఏం చెప్తుంది, రిపోర్టింగ్ వర్బ్ ఏం చెప్తా చూడండి. ఎవరితో మాట్లాడారో చెప్పేది రిపోర్టింగ్ వర్బ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఏం చెప్తుంది, ఎవరితో మాట్లాడారో చెప్పేది. ఇప్పుడు చూడు, రాము సాడ్ టు రాజు. రాము ఎవరితో మాట్లాడారు, రాజుతో మాట్లాడాడు అని చెప్తుందా చెప్పట్లేదా? ఒక రిపోర్టెడ్ స్పీచ్ ఏం చెప్తుంది, రిపోర్టెడ్ స్పీచ్ ఏమి మాట్లాడారో చెప్తుంది. ఏం మాట్లాడారు, యూ కెన్ వాచ్, నువ్వు కూడా చూడగలవు. ఇక్కడ ఏంది, ఐ ఆమ్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ నౌ. నేను ఇప్పుడు నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ వింటున్నాను. అంటే ఇదేం చెప్తుంది, ఏమి మాట్లాడారో ఏం చేస్తున్నారో చెప్తుంది. ఇక్కడ ఏమి ఎవరితో మాట్లాడారో చెప్తుంది. అంటే రిపోర్టింగ్ వర్బ్ మారుతుంది, ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో టెన్స్ మారుతుంది. ఇది క్లియర్ గుర్తుంటుంది. ఇక్కడ వర్బ్ అంటే ఈ వర్బ్ సాడ్ అనేది, సాడ్ టు అనేది, టోల్డ్ అనేది ఎట్లా మారిందో, ఈ మారడం ఎట్లా మారుతుంది దీని గురించి చూసుకోవాలి. ఇక్కడ అడ్వర్బ్స్ ఎట్లా మారుతున్నాయి దీని గురించి చూసుకోవాలి. ఇక్కడ టెన్స్ ఎలా మారుతుంది దీని గురించి చూసుకోవాలి. ఈ 3 చూసుకున్నామంటే నీకు ఏం ప్రాబ్లం ఉండదు. నీకు ముఖ్యంగా రావాల్సింది ఏంటి, టెన్స్ రావాలి. టెన్స్ వస్తే ఏ టెన్స్ నుంచి ఏ టెన్స్ చేంజ్ అవుతుంది, ఏ అడ్వర్బ్ చేంజ్ అవుతుంది, పర్సన్ బట్టే టెన్స్ మారుతుంది. అంటే పర్సన్ బట్టే పర్సనల్ ప్రొనౌన్ మారుతుంది. అంటే స్పీకర్ ని ఎలా ఉన్నాడు, లిజనర్ ఎలా ఉన్నాడో మారుతుంది. ఇక్కడ స్పీకర్ రాము అనేటాడు, అతను కాబట్టి ఇచ్చాడు. ఇక్కడ కూడా లిజనర్ ఎవరు, యూ బదులు లిజనర్ ఎవరు, రాజు కాబట్టి అతను కాబట్టి ఈ వాడాను. ఈ ఎలా మారుతున్నాయి చూడాలి. అంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు, దాని గురించి క్లియర్ ఇచ్చాను చూడు. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అన్నాడు. రిపోర్టింగ్ వర్బ్ మారుతాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి, రిపోర్టింగ్ వర్బ్ మార్చాలి. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇదేగా రిపోర్టింగ్ వర్బ్ అంటే ఫస్ట్ ఇదే కదా, ఇది ఆర్వి అంటున్నాను. రిపోర్టింగ్ వర్బ్, ఈ రిపోర్టింగ్ వర్బ్ అలా ఇది ఎట్లా మారుతాయి ఒక్కసారి క్లియర్ చూడండి. ఇది చూడండి, రిపోర్టింగ్ వర్బ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కంజక్షన్ ఎలా మారుతుందో చూద్దాం. డైరెక్ట్ లో రిపోర్టింగ్ వర్బ్ అనేది సాడ్ ఉంటే సాడే వస్తుంది. చూడండి, ఇక్కడ సాడ్ తీసుకొని సాడే తీసుకున్నా కదా. మీరు చూడండి, ఇదే డైరెక్ట్ స్పీచ్ లో సాడ్ టు ఉంటే టోల్డ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సాడ్ టు ఉంటే టోల్డ్ తీసుకున్నా తీసుకోలేదా, క్లియర్. ఓకే, సే గానీ సేస్ గానీ, సే అయినా సే అనేది ప్రెసెంట్ టెన్స్. ఈ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే అసలు మారవు అని చూసుకోండి. సే ఉన్నా సేస్ ఉన్నా సేసే అవుతుంది అన్న, అంటే ప్రెసెంట్ టెన్స్ మారదు అని చెప్పు. అదే సే టు ఉంది అనుకో, టెల్. సే టు ఉంటే టెల్, ఎందుకంటే సే సాడ్ సాడ్ అనేది పాస్ట్ టెన్స్, టెల్ టోల్డ్ టోల్డ్ అనేది పాస్ట్ టెన్స్. అంటే ఇక్కడ సే అంటే ప్రెసెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టెల్ అనేది ప్రెసెంట్ టెన్స్ వస్తుంది. ఓకేనా, అందుకని ఇక్కడ సాడ్ టు ఉందంటే టోల్డ్ అని వచ్చింది. ఎందుకు టోల్డ్ వచ్చిందంటే పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి. సే సాడ్ సాడ్ అన్నాను. ఏమంటున్నాను నేను ఇప్పుడు చూడండి, V1 ఏమంటున్నానంటే సే, V2 ఏమంటున్నాను సాడ్, V3 కూడా సాడ్ సేయింగ్ అని. అంటే ఇది V2 అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా టోల్డ్ అనేది. ఇప్పుడు చూడు, టెల్ అంటే ఏంది, టెల్
టోల్డ్, ఇది కూడా ఫాస్టేగా, అంటే ఇక్కడ ఫాస్ట్ వచ్చినప్పుడు టోల్డ్ వచ్చింది, ఇక్కడ ప్రెసెంట్ ఉంది కాబట్టి ప్రెసెంట్ యొక్క ఫామ్ వచ్చింది. సేస్ అంటే టెల్స్ వచ్చింది, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎస్ వచ్చింది. క్లియర్? ఇప్పుడు ఏమైంది మనకు ఒకటి చేంజ్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్, అంటే రిపోర్టింగ్ వర్బ్ లో చేంజింగ్ ఎలా చేశాము అనేది చూసుకున్నాం. ఏం చేసుకున్నాం? సాడ్ ఉంటే సాడ్, సాడ్ టు ఉంటే స్క్రోల్, సే కానీ సేస్ కానీ ప్రెసెంట్ టెన్స్ ఉంటే ప్రెసెంట్ వస్తుంది, సే టూ ఉందనుకో టెల్ వస్తుంది, సే టూస్ ఉందనుకో టెల్. అరే ఈ టీ ఎట్లా గుర్తుపెట్టాలంటే టూ ఉందంటే టెల్స్ వస్తాయి, ఇక్కడ టూ ఉంది కాబట్టి టోల్డ్ వస్తుంది అని చెప్పేసి అంతే. దానికి కూడా పెద్ద పర్సెంట్ కావాల్సి లేదు. ఇక్కడ ఒమిషన్ ఆఫ్ ద యూనివర్సల్ చూడండి, ఇన్వర్టెడ్ కామాస్ వదిలిపెట్టి మనం ఏం చేస్తాం? దట్ అనే కంజక్షన్, దాన్ని వదిలిపెట్టి ఒక కంజక్షన్ తీసుకుంటాం. అదే కంజక్షన్ ఏ కంజక్షన్? దట్ కంజక్షన్ తీసుకుంటాం. ఓకే, ఈ దట్ కంజక్షన్ చూడండి, ఒక కంజక్షన్ దట్. ఇక ఫస్ట్ మీకు ఏమైపోయింది? రిపోర్టింగ్ వర్బ్ అయిపోయింది, కంజక్షన్ అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది ఏముంది? ఇప్పుడు ఇది టెన్స్ మార్చాలి. ఈ టెన్స్ ఎలా మార్చాలో ఒకసారి చూడండి. ప్రెసెంట్ టెన్స్ ఉంటే, పాస్ట్ టెన్స్ ఉంటే, ఫ్యూచర్ టెన్స్ ఉంటే ఎలా మారుతాయో ఒకసారి క్లియర్ చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఉంది అనుకోండి, ప్రెసెంట్ అన్ని కూడా ప్రెసెంట్ సింపుల్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పాం. అయితే ఈ ప్రెసెంట్ మొత్తం కూడా బికమ్స్ పాస్ట్ లోకి చేంజ్ అవుతాయి. అంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ అవుతుంది. క్లియర్? అంటే ప్రెసెంట్ టెన్స్ మొత్తం కూడా పాస్ట్ టెన్స్. ఎందుకు మారుతాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఇక్కడ మాట్లాడడం అయిపోతుంది, మళ్ళీ ఇంకో కాడ చెప్తాం. అంటే ఇది అయిపోయిన పని ఇంకో కాడ చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాము మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాక ఏమైంది? పాస్ట్ కాలేదా? ఎందుకైంది? వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ప్రెసెంట్ అవుతుంది, ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు కాబట్టి అది పాస్ట్ అయింది. క్లియర్? అంటే అయిపోయిన పని మళ్ళీ ఇంకొక కాడికి పోయి చెప్తున్నారు, అది పాస్ట్ అయింది. ఇప్పుడు చూడండి, పాస్ట్ లో కూడా రెండు టెన్స్లు మాత్రమే మారుతాయి. ఆ పాస్ట్ సింపుల్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ మారుతాయి. ఈ పాస్ట్ సింపుల్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ లోకి పోతుంది, పాస్ట్ కంటిన్యూస్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చేంజ్ అది. ఇంతకంటే ఎక్కువ ఏ చేంజ్ ఉండవు టెన్స్లలో. ఇక ఫ్యూచర్ చూడండి, ఫ్యూచర్కి వస్తే విల్ గాని షెల్ గాని ఉందనుకో, విల్ గాని షెల్ గాని ఉంటే ఓన్లీ వుడ్ మాత్రం వాడతాం, షుడ్ వాడము, గుర్తుంచుకోండి. ఏంటి? డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్ అనుకోండి, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏముంది? మనం థర్డ్ ఏముంది? చేంజ్ ద టెన్స్ అని చెప్పాను. టెన్స్ ఎలా మారుతుందని చెప్పాను. ఇక పర్సనల్ ప్రొనౌన్స్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఓకే, చేంజ్ ఇట్లా టెన్స్లు మారుతున్నాయని చెప్పాను. ఇక్కడ కూడా టెన్స్, ఈ రెండు టెన్స్లు మారుతాయి, నో చేంజ్ అని చెప్పాను. అలాంటివి ఉండవు. ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ గురించి విల్ గాని షెల్ గాని ఉంటే వుడ్ అవుతుంది, కెన్ ఏమైంది? కుడ్ అవుతుంది, మే ఏమైంది? మైట్ అవుతుంది, మస్ట్ గానీ హార్ట్ టు గాని ఉంటే హ్యాట్ టు అవుతుంది. ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ మాత్రమే యూజ్ అవుతుంది ఇది. ఓకే, దాన్ని అక్కడ పక్కన పెడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కెన్ కుడ్ గానీ మే మైట్ గానీ ఎట్లా అయింది? ఇక్కడ చూడండి, రాము సాడ్ టు యూ అన్నాను, సాడ్ టు బదులు టోల్డ్ వాడాను, రిపోర్టింగ్ వర్బ్ మారుతానని మార్పించాను, ఇక్కడ ఒక కంజక్షన్ వస్తుంది కదా దట్ అనేది, ఇక్కడ సబ్జెక్టులు కూడా మారుతాయని చెప్పాను. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉంటే సెకండ్ లిజనర్ గురించి వస్తుంది. అప్పుడు ఇక్కడ చూడండి, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. వీటిని పర్సనల్ ప్రొనౌన్ మాట్లాడతాం, ఈ పర్సనల్ ప్రొనౌన్ కూడా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వర్బులు చూడండి, టెన్స్ మారుతాను. ఈ టెన్స్ ఏంది? కెన్ అనేది కుడ్ అయింది. కెన్ అనేది ఏంటంటే మోడల్ వర్బ్స్ అన్నట్టు. కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ, విల్ కానీ, షుల్ కానీ మోడల్ వర్బ్స్ అంటారు. అసలు దాని ఫ్యూచర్ అనుకుంటే మోడల్ వర్బ్స్ అని చదువుకోవాలి. జస్ట్ మనకి ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్ అని చెప్తున్నాను. ఓకే, ఆ తర్వాత చేంజ్ ఆఫ్ ద టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్, తర్వాత చేంజ్ ఆఫ్ ద అడ్వర్బ్స్ అన్నారు. టెన్స్ మార్చడం తెలిసింది మనకి, పర్సనల్ ప్రొనౌన్ మార్చడం తెలిసింది, అపాస్ట్రఫీ తీసి దట్ అనే కంజక్షన్ తెచ్చినాం, అన్ని అయిపోయినాయి. ఆ తర్వాత మనకి ఏమైంది? డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఏంటి? ఇవి అడ్వర్బ్స్. అడ్వర్బ్ అనే టైం కానీ ప్లేస్ కానీ మారుతాయని చెప్పాను కదా. అడ్వర్బ్ అనేది ఎగో అంటే పాస్ట్ బిఫోర్, ఇంతకు ముందే. ఇయర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడి దేర్ అంటే అక్కడ, వేరకు అక్కడ అని చెప్పొచ్చు. నవ్ అనేది చూడండి, ఇక్కడ నవ్వు తీసుకుంటే ఇక్కడ దెన్ అయిందా కాలేదా? ద ఇండైరెక్ట్ హెచ్ఆర్కే. దిస్ అంటే దట్, జస్ట్ అంటే ఇమీడియట్లీ, దీస్ అంటే దోజ్, టుడే అంటే దట్ డే, టు నైట్ అంటే దట్ నైట్ అంటాము. టుమారో అని అనుకో, ది నెక్స్ట్ డే అనొచ్చు, ది ఫాలోయింగ్ డే అనొచ్చు, ది డే ఆఫ్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎస్టర్డే అంటే ది ప్రీవియస్ డే, ది డే బిఫోర్ అనొచ్చు. నెక్స్ట్ మంత్ అంటే ది ఫాలోయింగ్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటే ది ఫాలోయింగ్ ఇయర్ అనొచ్చు. ఇలా మనకు ఏం లేదండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చుకునేటప్పటికి చాలా సింపుల్ టెన్స్ రావాలి ఫస్ట్. తర్వాత ఆ కంజక్షన్ ఏం యాడ్ చేస్తున్నావు చూసుకోవాలి. ఆ తర్వాత రిపోర్టింగ్ వర్బ్ ఎలా చేంజ్ చేస్తున్నావో తెలుసుకోవాలి. రిపోర్టింగ్ వర్బ్ గురించి చెప్పాను, కంజక్షన్ గురించి చెప్పాను, ఫస్ట్ స్టెప్ అయిపోయాను. ఆ తర్వాత టెన్స్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పాను. ఆ తర్వాత అడ్వర్బ్స్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పాను. ఆ తర్వాత పర్సనల్ ప్రొనౌన్స్ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయో కూడా క్లియర్ అయిపోయింది. ఇక ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఈ డైరెక్ట్ వన్ మనం క్లియర్ గా చూద్దామే. ఇప్పటిదాకా మనం ఏంది అడ్వర్బ్ ఎలా చేంజ్ అయ్యింది, టెన్స్ ఎలా చేంజ్ అయ్యింది అని క్లియర్ గా చూసుకున్నాం. దాని గురించి డిస్కషన్ చేద్దాం ఒక్కొక్కటి. వన్ బై వన్ తీసుకున్నాం అనుకో. రాము సాడ్ టు మీ అన్నాను. రాము సాడ్ టు అంటే ఏమైంది? టోల్డ్ అయితే ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నాను. దీన్ని ఏమని చెప్పాను మనం? రిపోర్టెడ్ వర్బ్ అన్నాము, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అన్నాను. ఈ రిపోర్టెడ్ వర్బ్ అనేది టెన్స్ చేంజ్ అవుతుందని చెప్పాను. ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది సాడ్ టు ఉంటే టోల్డ్ అయిందని తెలుసుకున్నాం. ఇంకొకటి యూనివర్సల్ కామర్స్ పోయి దట్ అనే కంజక్షన్ వస్తుందని తెలుసు. బట్ ఇక్కడ టెన్స్ చేంజ్ కావడం అనేది మనకి ఏ టెన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో మనకి క్లియర్ కావాలి. రాము సాడ్ టు మీ ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నాడు, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అన్నాడు. ఈ స్పీక్ అనేది ఏంది? V1 ఉంది. V1 అంటే ఏంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ లోకి మారుతుందని చెప్పా. సింపుల్ పాస్ట్ లోకి మారుతా అనేది ఇప్పుడు ఏమన్నా ఈ రిపోర్టెడ్ వర్బ్ అనేది సింపుల్ పాస్ట్ లోకి మారుతాను. క్లియర్.
నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రాముకు రామే వస్తాడు, సాడ్ టుకి ఏమైంది, టోల్డ్ అని అన్నాను చెప్పాను, టోల్డ్ అయింది. ఎలాగో మీ ఉన్నది మీనే ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరు, ఐ అనే వాళ్ళు స్పీకరే కదా, స్పీకర్ రాము కాబట్టి ఈ వస్తుంది. కానీ దట్ అనే కంజక్షన్ ఎట్లాగ వస్తుందని చెప్పాను కదా, యూనివర్సల్ కామర్స్ పోయి దట్ అనే కంజక్షన్ వస్తుంది అని తెలుసు. ప్రతి సెంటెన్స్ కూడా అలానే వస్తాయి. నెక్స్ట్ ఈ ఐ బదులు ఏమొస్తుంది, రాము వస్తుంది. ఈ ఐ అనేది ఏంది, పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ కూడా చేంజ్ అయితే క్లియర్ చెప్పాను కాబట్టి ఈ వచ్చింది. ఈ స్పీక్ స్పోకెన్ అనేది ఏంటి, V2నే కదా, V2 అంటే ఏంటి, సింపుల్ పాస్టే కదా, సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ లో మారింది అంతే. అందుకని టెన్స్ మాత్రం క్లియర్ గా ఉండాలి. టెన్స్ క్లియర్ లేకపోతే నీకు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అసలు ఈ టాపికే చూడకండి, నేను క్లియర్ చెప్తున్నాను. ఎందుకంటే చూసేదో మీ టైం వేస్ట్ చేసుకోకండి, క్లియర్ గా చెప్తా. ఇంకా ఫస్ట్ వన్ ఏంటంటే మనకు సింపుల్ ప్రెజెంటెన్స్ ఇచ్చాను, ఇంకా రెండోది కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ ఇచ్చాను. చూడండి, స్టూడెంట్స్ సాడ్ టు హర్, స్టూడెంట్ చెప్తున్నారు ఆమెకి, ఏమన్నాడు, వీ గో, మేము వెళ్తామని. ఇది కూడా చూడండి, వీ గో అనేది కూడా V1 కదా, V1 అంటే సింపుల్ ప్రెజెంటెన్స్, మేము వెళ్తాము అంటున్నాను, సింపుల్ ప్రెజెంటెన్స్. నెక్స్ట్ ఏమైంది, సింపుల్ పాస్ట్ లోకి అవుతుంది. పాస్ట్ లోకి కావాలంటే చూడండి, స్టూడెంట్స్ సాడ్ టు ఏమైంది, టోల్డ్ అయింది కదా, ఓకే. హర్ అనేది అరే ఉంటుంది, ఇందులో ఉన్నది ఏది మారదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంది, వీ అనేది ఉంది. వీ అంటే ఎవరు, మేము అనేటోళ్ళు ఎవరు, వీళ్ళేగా మాట్లాడేటోళ్ళు. వీళ్ళు ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు కూడా స్పీకరే కదా, స్పీకర్ కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏమైతే వాళ్ళు దే అవుతారు, అంటే ప్లూరల్ కాబట్టి వీక్ ఏమైతే ప్లూరల్ దే అవుతుంది, ఓకేనా. ఈ కంజక్షన్ ఎలాగో వస్తుంది, దట్ అనే కంజక్షన్, క్లియర్. నెక్స్ట్ దే వెంట్ ఎందుకు వచ్చిందంటే ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ లోకి మారింది, V2 అయింది. అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ సింపుల్ పాస్ట్ లోకి మారుతుంది, కంజక్షన్ పోయినందుకు అపాస్ట్రఫీస్ పోయినందుకు దట్ అనే కంజక్షన్ వస్తుంది, సాడ్ టు టోల్డ్ అయింది అని ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, రాజు సాడ్ టు గీత, రాజు గీతతో చెప్పాడు, ఏమంటున్నాడు, ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ నౌ, నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఈ గీతకి చెప్పాడు. అదే దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ లోకి అంటే సాడ్ టు ఏమైంది, టోల్డ్ అయింది అన్నాడు. రాజు టోల్డ్ గీత, ఈ దట్ ఎక్కడ వచ్చింది, కంజక్షన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ యూనివర్సల్ కామర్స్ పోయి దట్ వస్తుంది, ప్రతి దానికి అంతే కదా. ఇప్పుడు ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్, ఐ అనేటోడు ఫస్ట్ పర్సన్ ఎక్కడ, స్పీకర్ ని ఫాలో అవుతాడు. స్పీకర్ ఎవరు, ఇక్కడ ఈయన లిజనర్. ఒకవేళ ఇక్కడ యూ ఉంది అనుకో, లిజనర్ ని ఫాలో అయ్యి షీ అని వస్తుంది. స్పీకర్ ఎవరు, రాజు కాబట్టి ఏమైంది, ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ నవ్ అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు అంటే రాజు అనేటోడు అతనే కదా, అతను కాబట్టి ఈ గోయింగ్ టు అనేది ఏంటి, కంటిన్యూస్ టెన్స్, ఏ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అయింది. వాస్ గోయింగ్ టు మార్కెట్ దెన్ అన్నాడు. ఇక్కడ నవ్ అనేది దెన్ అయిందా కాలేదా, ఎందుకు అది ఎడ్వర్బ్ చేంజ్ అయిపోయిందని కూడా చెప్పాను కదా. అంటే ఎడ్వర్బ్ బాబు ప్లేస్ కూడా చేంజ్ అయిపోతుందని చెప్తున్నాను. ఎడ్వర్బ్ బాబు టైం కానీ ప్లేస్ కానీ ఉన్నప్పుడు చేంజ్ అయితే చెప్పాను, నవ్వు దెన్ అయిద్దని మీకు క్లియర్ గా కొన్ని రాపించున్నాను, అవి క్లియర్ గా చూడండి. జస్ట్ ఏం లేదండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. టెన్స్ మారుతుంది, కంజక్షన్ వస్తుంది, దట్ అనే కంజక్షన్ వస్తుంది, సాడ్ టు అనేది టోల్డ్ అవుతుంది, అది క్లియర్ చూసుకోండి. సారీ అండి, మై సిస్టర్ సాడ్ అన్నాను, మా సిస్టర్ చెప్పింది. ఐ హావ్ పెయిడ్ మై ఎగ్జామ్ ఫీజ్ అన్నాను. అంటే చూడండి, ఐ హావ్ పెయిడ్ మై ఎగ్జామ్ ఫీజ్ అంటే ఇది V3 హావ్ వచ్చింది. ఇది ఏ టెన్స్ అవుతుంది, నీకు టెన్స్ క్లియర్ గా నేర్చుకోవాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏమైంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో వద్దని చూడాలి. నెక్స్ట్ ఇక్కడ టెన్స్ ఏమైంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వస్తాయి, క్లియర్ తెలుసుకోండి. దీని బదులు దట్ యూజ్ చేస్తే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ సాడ్ అని చెప్పాను కదా, అంటే మై సిస్టర్ సాడ్ దట్. ఐ ఎవరు, ఇక్కడ మై సిస్టర్ అంటే ఆమె ఎవరు, ఫస్ట్ పర్సన్ మాట్లాడే స్పీకర్, మై సిస్టర్. ఆమె ఏమైంది, షీ అయింది కదా, షీ అయింది. ఐ ఏమైంది, షీ అయింది. షీ హ్యావ్ పెయిడ్ అన్న బదులు ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఫాస్ట్ పర్ఫెక్ట్ అయితే యాడ్ పెయిడ్ అవుతుంది. యాడ్ పెయిడ్ మై ఎగ్జామ్ అన్నాడు. మై అంటే ఎవరిది, మా సిస్టర్ అనే ఎవరు, షీనే కదా, షీ కాబట్టి హర్ ఎగ్జామ్ అవుతుంది. హర్ ఎగ్జామ్ ఫీ ఇమీడియట్లీ అన్నాడు. జస్ట్ అనేది ఏమైంది, ఇమీడియట్లీ అయితే అని చెప్పాను కదా, ఎడ్వర్బ్ లో చెప్పాను. జస్ట్ ఏమైంది అంటే ఇమీడియట్లీ అయితే అని చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి, చూడు. ఇప్పుడు నేను ఏం చేశాను, సింపుల్ ప్రెజెంటెన్స్ తీసుకున్నాను, కంటిన్యూ తీసుకున్నాను, పర్ఫెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫాస్ట్ లోకి వస్తున్నాను చూడండి. రాజు సాడ్ టు గోపి అంటే ఏమైంది, రాజు గోపికి చెప్పాడు. ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే అంటే నిన్న మూవీకి వెళ్ళామని చెప్పాడు. ఎవరు, ఐ అనేటోళ్ళు ఎవరు, ఫస్ట్ పర్సన్ ఎవరు, ఇక్కడ స్పీకర్ రాజు కదా. ఐ బదులు ఏమైంది, ఈ అవుతుంది అని అది క్లియర్ అవుతుంది. ఈ అపాస్ట్రఫీస్ పోయినందుకే లేదా యూనివర్సల్ కామర్స్ పోయినప్పుడు దట్ వస్తేనే కంజక్షన్ క్లియర్ అయింది. ఇక్కడ సాడ్ టు బదులు టోల్డ్ వస్తేనే క్లియర్ అయింది. ఇక నువ్వు మార్చాల్సింది ఏంది, ఇక్కడ టెన్స్ చేంజ్ చేయాలి. టెన్స్ చేంజ్ చేయాలంటే నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను మీకు, ఏ టెన్స్ ఎట్లా చేంజ్ అయ్యింది అనేది ఒక ఫస్ట్ 10 నిమిషాలు అదే క్లియర్ చెప్పాను. ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే అన్నాను. మూవీ అంటే ఏంది, V2నే కదా. V2 అంటే ఏమైంది, సింపుల్ పాస్ట్ ఏమైంది, పాస్ట్ కంటిన్యూస్ లో చేంజ్ అయ్యిందని చెప్పాను. ఆ పాస్ట్ కంటిన్యూస్ ఏంటి, యాడ్ గాన్ టు అన్నాను. ఒకటి అది క్లియర్ చూడండి. రాజుకు రాజే వస్తుంది, సాడ్ టుకు టోల్డ్ వస్తుంది, గోపిని వచ్చింది. ఇక్కడ ఉన్న యూనివర్సల్ కామర్స్ బదులు దట్ అనే కంజక్షన్ యూజ్ చేశాను, క్లియర్. ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే అన్నాను. ఇది ఏమైంది, పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ కూడా సింపుల్ పాస్ట్ ఉంది. సింపుల్ పాస్ట్ ఏమైందంటే పాస్ట్ కంటిన్యూస్ లో చేంజ్ అయిద్దని చెప్పాను.
ఈ హ్యాడ్ గాన్ టు మూవీ అంటే ఈ హ్యాడ్ గాన్ టు మూవీ అంటే హ్యాడ్ గాన్ అంటే V3 కదా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. ఈ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ పర్సన్ ఎవరు ఐ బదులు ఎవరు బదులు రాజు ఎవరు అతనే కదా హీ, కాబట్టి ఈ హ్యాడ్ గాన్ టు మూవీ ది ప్రీవియస్ డే అన్నాను. ఎస్టర్డే ఏమవుతుంది ప్రీవియస్ డే, లేదంటే ది డే బిఫోర్ అని కూడా అవుతుంది అని క్లియర్గా తెలుస్తుంది మనకి అడ్వర్బ్స్ లో. ఇక నెక్స్ట్ చూడండి, రాము సాట్ టు రాజు ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాను. అంటే రాము సాట్ టు రాజు అన్న, రాజుకు చెప్పాడు ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. వాజ్ ప్లేయింగ్ అంటే ఏంది, కంటిన్యూస్ కదా, ఏ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఏమైందని చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి చేంజ్ అయిందని చెప్పా. అంటే ఈ సాట్ బదులు ఏమైంది టోల్డ్ అయింది, రాము టోల్డ్ రాజు దట్. ఇటు బదులు ఏమైంది యూనివర్సల్ కామర్స్ బదులు దట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మారేది టెన్స్ మారుతుందని మనకు తెలుసు. ఈ టెన్స్ కూడా మళ్ళీ సబ్జెక్ట్ ఏమైతుంది అన్నాను, ఫస్ట్ పర్సన్ అయితే ఫస్ట్ పర్సన్ ని ఫాలో అవుతుంది, స్పీకర్ ని ఫాలో అవుతుంది, సెకండ్ పర్సన్ అయితే లిజనర్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ పర్సనే కాబట్టి ఇక్కడ స్పీకర్ రాము బదులు హీ వాడాను, అతను అన్నాను. వాజ్ ప్లేయింగ్ ఏమైంది కంటిన్యూస్ టెన్స్, కానీ మనకి ఏమైంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్ బీన్ ప్లేయింగ్ వస్తుంది, హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఏం చేంజ్ చేయట్లేదు, టెన్సులు చేంజ్ చేస్తున్నాము, అపాస్ట్రఫీ బదులు దట్ చేంజ్ చేస్తున్నాము, సాట్ బదులు ఇది టోల్డ్ చేంజ్ చేస్తున్నాము. ఇదే క్లియర్. ఫస్ట్ చెప్పిన 10 నిమిషాలు 14 minutes కూడా అదే చెప్పాను. రాము సాట్ టు మీ ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాను. రాము సాట్ టు మీ, రాము నాకు చెప్పాడు ఏమన్నాడు, ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని చెప్తున్నాడు. మాట్లాడతాను అంటున్నాడు. అంటే రాము సాట్ టు బదులు ఏమైంది టోల్డ్ అయింది, అపాస్ట్రఫీ బదులు ఏమైంది దట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఐ అనే వాళ్ళు కూడా స్పీకర్ ఎవరు, ఇక్కడ రామునే. ఈ రాము బదులు ఈ వాడచ్చు కదా హీ, కానీ ఇక్కడ షెల్ కానీ విల్ కానీ ఉంటే ఏమైతే వుడ్ అని చెప్తాను కదా కంటిన్యూ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి. క్లియర్ గా మీకు రాపించాను చూడండి ఒకసారి క్లియర్ చూడండి. షెల్ వుడ్ స్పీక్ అవుతుంది, ఇంగ్లీష్ అయిపోతుంది. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోయింది. ఇంతే అండి, డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఏ టెన్స్ లో ఉంది రిపోర్టెడ్ స్పీచ్ అనేది చూసుకుంటే ఆ టెన్స్ ని బట్టి ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ప్రెసెంట్ ఏం చేస్తున్నాం, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ లోకి మారుతున్నాం. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ లోకి మారుస్తున్నాం. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో మారుస్తున్నాం. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారుతాం. అదే సింపుల్ పాస్ట్ ఉంది అనుకోండి, సింపుల్ పాస్ట్ ఉంటే ఏం చేశాను, పాస్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాను. ఎక్కడ మార్చాను చూడండి, ఓ వెంట విత్ ఓ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాను. అదే పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చాను. ఒకవేళ షెల్ గాని విల్ గాని ఉంటే ఏం చెప్పాను, వుడ్ వస్తుందని చెప్పాను. అంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంటే వుడ్ వస్తుంది, కెన్ ఉంటే కుడ్, మే ఉంటే మైట్ వస్తుందని చెప్పాను. అంటే ఇవన్నీ క్లియర్ గా అర్థం కావాలంటే టెన్స్ పర్ఫెక్ట్ కావాలి. టెన్స్ పర్ఫెక్ట్ కాకపోతే ఈ టెన్స్ చేంజ్ చేయడం అసలు నీకు ఏ టెన్స్ లో ఉందో తెలియనప్పుడు ఏ టెన్స్ లో చేంజ్ ఎలా చేయగలుగుతాం. అందుకని టెన్స్ అనే టాపిక్ క్లియర్ గా చదవండి. ఇప్పుడు మనం ఎసెప్టివ్ సెంటెన్స్ లో టెన్సెస్ ఎలా చేంజ్ చేస్తాం కూడా చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని దిక్కుల ఒక నోట్ 1 నోట్ 2 అని రాస్తాను. మీకు ఒక గమనిక 1 గమనిక 2 ఇదే ఎసెప్టివ్ సెంటెన్స్ లో ఇక్కడ చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి ఒకసారి చూడండి. రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లేదా ఫ్యూచర్ టెన్స్. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇదే కదా మనకి. ఇది కనుక ప్రెసెంట్ లో ఉన్న ఫ్యూచర్ లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ లో వర్బులు మార్చవద్దు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం ఏం టెన్స్ మార్చాల్సిన అవసరం లేదు అని అర్థం. అయితే ఒకసారి చూడండి, మాలతి సేస్ అన్నాను. సేస్ అంటే ఏంది, రిపోర్టింగ్ వర్బ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎక్కడ ఉంది, ప్రెసెంట్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడు రాజు విల్ సే అన్నాను. విల్ సే అంటే ఏముంది, విల్ అంటే ఫ్యూచర్ కదా, ఈ ఫ్యూచర్ లో ఉంది. కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఏం మార్చొద్దు అని చెప్తున్నాడు. ఓన్లీ మనకు కావాల్సిన ఒక దట్ అనే కంజక్షన్ యూజ్ చేసుకొని యథావిధిగా రాస్తాం ఇక్కడ. అంటే రిపోర్టెడ్ స్పీచ్ లోని వర్బుని మార్చవద్దు. అంటే మనం ఇంతకుముందు ఎట్లా మార్చాము, ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లోకి మార్చుకున్నాం. అలా మార్చవద్దు అని చెప్తున్నాడు. అంటే మనకి ఎప్పుడైనా చూడండి, రిపోర్టింగ్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఖచ్చితంగా మనకి ఏం చేయాలి, రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనం ఏం చేంజ్ చేయొద్దు. ఇదొకటి రూల్ ఉంటుంది, చూసుకోండి. మాలతి సేస్ రాజు విల్ గో అన్నాడు. అంటే మాలతి సేస్ అలానే రాస్తాము. ఈ యూనివర్సల్ కామబుల్ దట్ ఒకటి యూజ్ చేసుకొని రాజు విల్ గో అంటే ఇక్కడ ఎక్కడ కూడా చేంజ్ చేయొద్దు అని చెప్పాడు. టెన్స్ చేంజ్ చేయాలి. దట్ రాజు విల్ గో. ఓకే, రాజు విల్ సే డిన్నర్ ఈజ్ రెడీ అని చెప్తున్నాడు. డిన్నర్ రెడీ అయింది అని చెప్తున్నాడు. అయితే రాజు విల్ సే అన్నాడుగా, రాజు విల్ సేకి రాజు విల్ సే సేమ్ యథావిధిగా రాసుకోవాలిగా. ఇక్కడ ఓన్లీ యూనివర్సల్ కామా బదులు దట్ యూజ్ చేస్తాం ఇండైరెక్ట్ స్పీచ్ లో. దట్ డిన్నర్ ఈజ్ రెడీ. అదే అక్కడైతే డిన్నర్ వాజ్ రెడీ అంటాము. ముందు దాంట్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఈ టెన్స్ ఎక్కడ ఉంది, రిపోర్టింగ్ వర్బ్ అనేది మనకు ఫ్యూచర్ లో కానీ ప్రెసెంట్ లో కానీ ఇక్కడ ఏం కూడా చేంజ్ చేయొద్దని క్లియర్ కూర్చోండి. నెక్స్ట్ దే సే అన్నాను. సే అనేది కూడా ఇది కూడా V1 కదా. అంటే ఇది కూడా ఏమైంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కదా, దే సేనే వస్తాయి. నో బడీ వాజ్ ఇన్ ద రూమ్. రూమ్ లో ఎవరు లేరని చెప్తున్నాడు. అయితే వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు, రూమ్ లో ఎవరు లేరని చెప్తున్నారు.
చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న అపాస్ట్రఫీ బదులు ఓన్లీ దట్ ఒకటి యూజ్ చేసుకొని నోబడి వాజ్ ఇన్ ద రూమ్ అన్నాను. ఇది వాజ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఏమైనా మార్చాలేమో అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇచ్చాను, ఇక్కడ ప్రెసెంట్ ఇచ్చాను, ఇక్కడ పాస్ట్ కూడా ఇచ్చాను. అంటే మీకు ఎలా అయినా చూసుకోండి, ఇక్కడ ఉన్న దాన్ని ప్రెసెంట్ ఉందా ఫ్యూచర్ ఉందా చూసుకోండి. అంటే ఇక్కడ ఏంటిది రిపోర్టింగ్ వరకు ప్రెసెంట్ ఆ ఫ్యూచర్ చూసుకుంటే ఆ ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఉంటే ఇక్కడ ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ లో ఏ మాత్రం చేంజ్ చేయొద్దు. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినా సేమ్ ఉంటుంది. చూడండి, ఇదే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినా సేమ్ ఉంది. ఇదే డైరెక్ట్ స్పీచ్ నుండి వాజ్ ఉన్నా కానీ ఇక్కడ కూడా వాజ్ ఇన్ ద రూమ్ అనే ఉంది. చూడండి, ఇంకా నోట్ 2 ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఉండేది ఏమంటాం మనము రిపోర్టెడ్ వర్బ్ అంటాం. ఈ రిపోర్టెడ్ వర్బ్ కనుక ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఆ ప్రెసెంట్ టెన్స్ అంటే మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏం చేసాం మనం, మనకున్న యూనివర్సల్ ట్రూత్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ నెక్స్ట్ ఏంది ప్రోవర్బ్స్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ కొటేషన్స్ కానీ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చాలా నీట్గా నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అందుకనే టెన్స్ టాపిక్ ప్రతి దానికి కూడా లింకప్ టెన్స్ టాపిక్ ఉంటుంది. అది ఖచ్చితంగా క్షుణ్ణంగా నేర్చుకోండి. జస్ట్ 4-5 గంటలు, మన దగ్గర 4 గంటలు మాత్రమే చెప్పాను. అన్ని టాపిక్స్ కూడా చాలా నీట్గా చెప్పాను. అది కొంచెం సార్ చూడండి, అది చూస్తేనే ఇక్కడ దాకా రావడం మంచిగా ఉంటుంది, లేదంటే వేస్ట్ అన్నట్టుగా. చూడండి, ఈ సాడ్ అన్నాను, ఈ సాడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తారని మనకు తెలుసు. అదే సెంటెన్స్ ఇది ఎక్కడంటే మనం ఎక్కడ మాట్లాడుతాం, సింపుల్ ప్రెసెంట్ లో మాట్లాడుకోవాలని చెప్పాను. ఓకే, అట్లా అప్పుడు అలా ఉండే సెంటెన్స్ లో ఇక్కడ ఉండేది టెన్స్ మారాలి యాక్చువల్ గా. అంటే రిపోర్టెడ్ స్పీచ్ లోని టెన్స్ మారాలి. కానీ ఇలా సందర్భాల్లో యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నా, కొటేషన్స్ ఉన్నా, హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నా, అలాంటి ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ గురించి ఉన్నా కానీ మనం ఎలాంటి చేంజ్ చేయొద్దు అని ఇక్కడ నీకు నోట్ 2 లో చెప్తున్నాను. ఈ సాడ్కి సాడే రాసుకోండి, ఈ అపాస్ట్రఫీ బదులు దట్ రాయండి, సేమ్ సెంటెన్స్ అలానే రాయండి. అంటే ఇది ఏంటిది మనకి యూనివర్సల్ ట్రూత్స్, అంటే నిత్య సత్యం, ఇది ఎవరు కూడా మార్చలేంది అని అనుకో. అలాంటి వాటి ఏ సెంటెన్స్ ఉన్నా కానీ అది ఇలానే మార్చుకోవాలి, ఇలానే చేయాలి. ఓన్లీ దట్ అనే కంజక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్డర్స్ సాడ్, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆల్ దట్ గిల్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిచేదంతా బంగారం కాదు అని ఒక ప్రోవర్బ్స్ ఉంటాయి. అలాంటి ప్రోవర్బ్స్ ఏం చెప్తారు, మెరిచేదంతా బంగారం కాదని చెప్తారు. అంటే మెరిచేదంతా బంగారం కాదు అని చెప్పడం ఏముంటుంది, ఇది ప్రోవర్బ్స్ కింద వస్తాయి, లేక కొటేషన్స్ అనుకోండి. అయితే ఎల్డర్స్ పెద్దవాళ్ళు చెప్తారు దట్, ఓన్లీ కంజక్షన్ ఎక్కడ వచ్చింది, ఈ ఓన్లీ అపాస్ట్రఫీ దట్ వచ్చింది. దట్ ఆల్ దట్ గిల్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఇది ఎక్కడ కూడా టెన్షన్ మాత్రం మనం మార్చట్లేము, మార్చొద్దు, ఎందుకంటే ఇది ప్రావర్బ్స్ కాబట్టి. ఏదైనా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ వచ్చినా కానీ చూడండి, న్యూటన్ సాడ్ ది ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్ అన్నాను. అంటే ఎర్త్ అనేది మనకు భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అని మనకు సైన్స్ లో చదువుకుంటాం కదా. అంటే ఇదేంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఇది ఎవరు చెప్పారు, న్యూటన్ చెప్పాడు. అంటే ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కూడా ఏంది, న్యూటన్ సాడ్ ఓన్లీ దట్ వచ్చింది అంతే. ఓన్లీ దట్ ఎందుకు వచ్చింది, అపాస్ట్రఫీస్ పోయి దట్ వస్తుంది, దట్ అనే కంజక్షన్ తీసుకుంటాం. ది ఎర్త్ ఈజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్ అని చెప్తున్నారు. సేమ్ సెంటెన్స్ ఎలానే రాస్తున్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ టెన్స్ మీద బేస్ అయిందని క్లియర్ గా ఇప్పటికైనా అర్థమవుతుంది. ఈ టెన్స్ టాపిక్ ఇప్పటి వరకు కూడా చూడాలంటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక అందరికీ నచ్చితే ఖచ్చితంగా మీరు ఇద్దరికన్నా లేదా ఒక్కరికన్నా స్పెండ్ చేస్తే షేర్ చేయండి. అలాగే ఈ క్లాసుల గురించి ఎందుకంటే అందరికీ తెలియదు, 1 month లో అయింది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళకు కూడా సహకరించండి. థ్యాంక్ యూ అండ్